రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మోరతోటి విజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు వేటూరి శివ అర్జున్ ఆధ్వర్యంలో జిల్లా యువజన విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు జోనల్ ఇన్ఛార్జ్ మోరతోటి విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ భారతదేశంలో జరుగుతున్న ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక అవలంబిస్తున్న రాజ్యాంగ వ్యవస్థల నిర్వీర్యం చేస్తూ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లోని ఓట్ చోరీకి పాల్పడుతూ ప్రజల హక్కుగా ఉన్న ఓటుని దొడ్డిదారిలో దొంగలు ఇస్తున్నారు అని విమర్శిస్తున్నారు. అనంతరం ఓట్ జోర్ గద్దే చోర్ గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు షేక్ సైదా, రాష్ట్ర ప్రధాన యువజన కాంగ్రెస్ జిల్లా ఇన్ఛార్జ్ దాసరి రవి, కొండేపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీపతి సతీష్, రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ పాలేటి మహేష్, ఒంగోలు ఇన్ఛార్జ్ సంతనూతలపాడి యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రాజు, ప్రకాశం జిల్లా యువజన నాయకులు పాల్గొన్నారు. నా పేరు ఏటూరి శివార్జున్. నేను జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని. ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ నా శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు ముఖ్య ఉద్దేశం వచ్చేసేసి ఓట్ చోరీ గద్దె చోడు. ఏ విధంగా అయితే మన రాహుల్ గాంధీ గారు హర్యానా లీక్స్ అని చెప్పేసి 25 లక్షల దొంగ ఓట్లతో హర్యానాలో ఏ విధంగా అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిందో అదేవిధంగా ఈరోజు ఎలక్షన్ కమిషనర్ జాతీయ ఎలక్షన్ కమిషనర్ కూడా రాహుల్ గాంధీ ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అన్ని ప్రజాస్వామిక సంస్థల మీద దాడులు జరుగుతున్నాయి. ఇంకా సామాన్యుడి యొక్క ఆయుధం అయినటువంటి ఓటు మీద కూడా ఈరోజు బీజేపీ పార్టీ ఇచ్చేస్తుంది. సో అందుకోసం రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఓట్ చోరీ గద్దె చోడు అని చెప్పేసి మోడీ గారి యొక్క నినాదంతో ఈరోజు దేశవ్యాప్తంగా యువజన కాంగ్రెస్ తరఫున నిరసనలకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి విజయ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు సైదా గారు విచ్చేస్తున్నారు. అదేవిధంగా యువజన కాంగ్రెస్ కార్యదర్శి దాసరి రవి గారు విచ్చేస్తున్నారు. అదేవిధంగా శ్రీపతి సతీష్ గారు కొండేపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా విచ్చేసి ఉన్నారు. అదేవిధంగా గిడియోన్ ఒంగోలు అసెంబ్లీకి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా మహేష్ ఈ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కూడా ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా బుట్టిరాజు నూతలపాడు యువజన కాంగ్రెస్ నాయకులు ఇక్కడ విచ్చేసి ఉన్నారు. సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులతో కొనసాగించమని కోరుతున్నాము. మీడియా సహోదరులందరికీ నా నమస్కారము. జిల్లా అధ్యక్షులు షేక్ సైదా అన్న గారికి, కొండేపి నియోజకవర్గ అధ్యక్షులు నాకు అన్న శ్రీపతి సతీష్ గారికి, ఈ జిల్లా యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దాసరి రవి గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు నా మిత్రుడు శివార్జున్ గారికి, ఒంగోలు అసెంబ్లీ గిద్యోన్ గారికి, రాజు గారికి, మహేష్ పాలేటి గారికి, మిగతా యువజన కాంగ్రెస్ నాయకులందరికీ నా నమస్కారాలు. ఇక్కడ ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం యూత్ కాంగ్రెస్ ఈ జిల్లాలో బలోపేతం, రెండవది దేశంలోని కొన్ని రాష్ట్రాలలో ఓట్ చోరీ పైన ఎటువంటి అన్యాయం జరుగుతుందనే దాని మీద మనం మాట్లాడదలుచుకుందాం. మొదటగా ఓట్ చోరీ అనే దానిపైన లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్గా ఎన్నికల సంఘంకు వివరాలన్నీ పెట్టినా కూడా ఎన్నికల సంఘం ఇంతవరకు దాని మీద చీమ కుట్టినట్టు కూడా వ్యవహరించడం లేదు. అంటే ఇక్కడ మేమేమనుకుంటున్నామంటే, ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే, ఈ ఓట్ చోరీ అనే కార్యక్రమంలో ఎన్నికల సంఘం కూడా బీజేపీ పార్టీకి, మోడీకి, దాని మిత్రపక్షాలకు మద్దతు ఇస్తుందని జనాలు అనుకుంటున్నారు. దీనిపైన నిష్పక్షపాతమైనటువంటి దర్యాప్తును జాతీయ, రాష్ట్ర ఎన్నికల సంఘాలు జరపాలని కోరుకుంటున్నాము. ఇకపోతే ఒక దేశంలో ఓట్ చోరీ ఒకటే జరగడం లేదు, దానివల్ల ప్రభుత్వాలు కూడా చోరీ చేపడుతున్నాయి, ప్రజల ఆస్తులు కూడా చోరీ చేపడుతున్నారు. దానివల్ల ఇంకా నిరుద్యోగ రేటు, తర్వాత వచ్చేసి ఈ దేశంలో ఉన్న యువతకు ఎటువంటి పని పాట లేకుండా ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి వాళ్ళు వలస వెళ్ళి కూలీలు చేసుకునే స్థితికి వచ్చారు. గత 11 సంవత్సరాల్లో మనం బాగా గమనించినట్లయితే
ఈ దేశంలో జీడిపి వ్యవస్థ కానీ అటు తర్వాత రాష్ట్రాల యొక్క పనితీరు కూడా పూర్తిగా పడిపోయిన వ్యవస్థలో ఉన్నాం మనం. ఇక్కడ ప్రజలు బాగా గమనించి ఓట్ చోరీ అనేది కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దెబ్బ కాదు, ఇది ఈ దేశపు రాజ్యాంగం పైన దాడి. ఈ రాజ్యాంగాన్ని దాడి చేసి బీజేపీ వాళ్ళు అపహాస్యం చేస్తున్నారు. కనుక ఇక్కడ ఒంగోలులో ఉన్నటువంటి ప్రతి యువతకు, మహిళలకు, ప్రతి పౌరుడికి మేము పిలుపుని ఇచ్చేది ఏంటంటే ఈ ఓట్ చోరీ కార్యక్రమంలో రాహుల్ గాంధీ గారికి మద్దతు ఇవ్వండి. ఈ రాజ్యాంగం పైన జరుగుతున్న దాడిని తిప్పికొట్టండి. నిజమైన నాయకులను ఎన్నుకొని మనము ఒక ప్రజాస్వామ్య విలువలు కలిగినటువంటి ఒక నిష్పక్షపాతమైన నాయకులను ఎన్నుకొని మన జీవితాలు బాగు చేసుకుందామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రకాశం జిల్లాలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుగుతున్నటువంటి మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోదరులు విజయ్ గారు, అలాగే ఈ జిల్లా ఇన్ఛార్జ్ సోదరుడు దాసరి రవి గారు, అలాగే జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రుడు శివార్జున్ గారు, అలాగే యూత్ కాంగ్రెస్ పూర్వ అధ్యక్షులు సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్ఛార్జి మిత్రుడు కొండేపి నియోజకవర్గ ఇన్ఛార్జి సోదరుడు శ్రీపతి సతీష్ గారు, అలాగే జిడ్డియన్ గారు, మహేష్ గారు, ఇతర మిత్రులందరూ కూడా నమస్కారం. ఈరోజు ప్రధానంగా ఈ జిల్లాలో యూత్ కాంగ్రెస్ని ఏ విధంగా బలోపేతం చేయాలనేటువంటి అంశం మీద ఈరోజు ముఖ్యులతో చర్చించడం కోసం సోదరుడు విజయ్ గారి సమావేశానికి రావడం జరిగింది. ఈ జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యూత్ కాంగ్రెస్ని ఏ విధంగా బలోపేతం చేయాలి, యూత్ కాంగ్రెస్ జిల్లా కమిటీల ఏర్పాటుతో పాటు నియోజకవర్గ స్థాయిలో కమిటీలను ఏ విధంగా నియమించాలనేటువంటి అంశం మీద మరి ఇప్పటివరకు కూడా మాట్లాడుకోవడం జరిగిందనే విషయాన్ని మీకు తెలియజేస్తాము. ప్రధానంగా దేశవ్యాప్తంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో, ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఓట్ చోరీ మీద ఓట్లు ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ బీజేపీతో కుమ్మక్కై ఏ విధంగా ప్రతిపక్షాల ఓట్లని తొలగిస్తూ ఉందో, ఓట్ చోరీ జరుగుతూ ఉందో దానికి సంబంధించి ప్రజలను చైతన్యవంతం చేయాలన్నటువంటి కార్యక్రమంలో భాగంగా యూత్ కాంగ్రెస్ ఈ కార్యక్రమం తీసుకుంది. అన్ని గ్రామాలకి, అన్ని పట్టణాలకి, అన్ని ఊరూరికి, వాడవాడకి వెళ్ళి యూత్ని చైతన్యవంతం చేసి మీ ఓటర్ లిస్టులో ఉందా లేదా ఒకసారి పరిశీలించుకోండి. ఈ భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థని కూని చేసే విధంగా ఎలక్షన్ కమిషన్ మరి పనిచేస్తూ ఉంది. అందువలనే యువతని జాగృతం చేయడంలో భాగంగా ఈరోజు యూత్ కాంగ్రెస్ ఈ క్యాంపెయిన్ చేపట్టింది దేశవ్యాప్తంగా. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి, ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం చేపడుతున్నందుకు యూత్ కాంగ్రెస్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నా. ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున యూత్ కాంగ్రెస్ కార్యక్రమాలకి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తున్నామని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం. మీకు తెలుసు, ఈరోజు బీహార్ రిజల్ట్లు పరిశీలించిన తర్వాత ఏదైతే రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి చెప్పుకుంటూ వస్తూ ఉన్నారో ఓట్ చోరీ జరుగుతూ ఉంది. మహారాష్ట్రలో ఏం జరిగింది, హర్యానాలో ఏం జరిగింది, ఈరోజు బీహార్ రాష్ట్రంలో ఏం జరిగిందో అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈవీఎంల ట్యాంపరింగ్ తోటి ఎవరికి ఓటేసినా గెలిచే పరిస్థితి. అమిత్ షా ముందే చెప్పాడు 121 స్థానాలు వస్తాయని. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా అమిత్ షా మాటని వేదవాక్కుగా తీసుకొని ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ముందే ప్రకటించారు. మనం చూస్తూ ఉన్నాం. వన్ సైడ్గా మరి ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయంటే 20 సంవత్సరాల్లో నితీష్ కుమార్ ఏం చేశాడో ఆ రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. బీహార్ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఏ విధంగా ఉందో మరి ఆ రోజు పరిస్థితులు చూసాం. ఏ విధంగా రాహుల్ గాంధీ యాత్రకి లక్షలాదిగా, వేలాదిగా ప్రజలు తరలి వచ్చారో మనం చూసాం. తీరా ఎన్నికల్లో రిజల్ట్ చూస్తే
ఇలాంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. వన్ సైడ్ ఎలక్షన్ జరిగినట్టుగా ఇంకేమనాలా? ఇంతకంటే పరిస్థితులు. మరొక విచిత్రం, 11వ తారీఖు ఎన్నికలంటే 10వ తారీఖు బాంబులు పేలుతూ ఉన్నాయి. ఢిల్లీ నగరంలో బాంబులు పేలాయి. ఏమనుకోవాలి ఇంక ఇది? భావోద్రేకాలను రెచ్చగొట్టి ప్రజల విశ్వాసాలను దెబ్బతీసి భారత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఈరోజు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇది చాలా దుర్మార్గమైన విషయం. యువత ఆలోచించాల్సిన అవసరం ఉంది. మోడీ తాను మరి 11 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చేటప్పుడు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాడు. ఇప్పటికి 11 సంవత్సరాలైంది, 22 కోట్ల మందికి ఈ రాష్ట్రంలో ఉద్యోగ అవస్థలు కల్పించాలా? ఎంతమందికి ఉద్యోగాలు కల్పించాలో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు నిరుద్యోగులు ఏ విధంగా రోజు రోజుకు పెరిగిపోతున్నారో మనం చూస్తూ ఉన్నాం. చదువుకున్న నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉపాధి లేక రిక్షాలు దొక్కుతూ ఉన్నారు, ఆటోలు నడుపుకుంటూ ఉన్నారు. అలాగే జొమాటో లాంటి సంస్థల్లో డెలివరీ బాయ్స్ లాగా పనిచేసుకుంటూ ఉన్నారు. నిజంగా కొంతమంది కూలీకి వెళ్తున్నారు, కొంతమంది హోటల్స్లో క్లీనర్స్గా పనిచేసుకుంటూ ఉన్నారు. ఎంఏలు ఎంటెక్లు మరి చదివి ఉన్నతమైనటువంటి విద్య చదువుకొని ఈరోజు నిరుద్యోగులు అల్లాడిపోతూ ఉన్నారు. మోడీకి ఎన్ని ఏం పట్టవు. అతను కేవలం తన ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం యువతని నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితులు ఈరోజు కల్పిస్తూ ఉన్నాడు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. నేను ఒకటే కోరుతా ఉన్నాం యువతని, ఈరోజు మోడీ అలాగే అమిత్ షా చేసినటువంటి పరిస్థితిని మీరు గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ఏదైతే చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చాడో నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తా అని చెప్పి ఇప్పటికి సంవత్సరాలు గడిచిపోయింది. ఎక్కడ కూడా 3,000 ఇస్తున్నటువంటి మనిషి 3 రూపాయలు కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వాల. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి అన్నాడు ఆ పెద్ద మనిషి. ఇప్పుడు వరకు మరి ఒక డిఎస్సి పేరుతోటి నాటకం ఆడాడు తప్ప మిగతా ఎక్కడ కూడా ఉద్యోగాలు కల్పించినటువంటి పరిస్థితి నిరుద్యోగులకు సంబంధించి ఎక్కడ కూడా మరి నోటిఫికేషన్లు ఇవ్వనటువంటి పరిస్థితి రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సోదరులారా ఒకటే కోరుతా ఉన్నాం, యువత కాంగ్రెస్ పక్షాన రావాలని చెప్పి, కాంగ్రెస్ పక్షాన్ని నిలబడాలని చెప్పి, కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.